మీరు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో తొందరగా ఇంకెప్పుడు అనేటువంటి ఉంది. అది అర్థవంతమైనటువంటి డిమాండ్. సో ఆ రకమైనటువంటి ప్రెషర్ను ఖచ్చితంగా మా పార్టీ నాయకత్వం పైన మేము పెడతాం. ఎందుకంటే ఇప్పటికే పోయిన సమావేశంలో చెప్పుకున్న ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఫైల్ ఉందని, ఇప్పటికి కూడా అనే ఉంది ఆ ఫైలు. సో అతి త్వరలోనే సైన్ అయిపోతుందని అనుకుంటా ఉన్నాం. కులగణన ఈ వీక్ లో ఒక మంచి, మనమందరం అనుకునేటువంటి ఒక మంచి రోజు ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. కులగణన విషయంలో ఇక మనం 52% ఉంటే మన 42 అంటే మీరు డిమాండ్ చేసేదాన్ని బట్టి ఉంటది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మాత్రం మీరు ఎంతమంది ఉంటే అంతమందికి రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇక ఉద్యోగాలలో కూడా మనం మెజారిటీగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు, కేంద్ర స్థాయిలో 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఒక మాట మన ఈ వేదిక డిమాండ్ లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే జరిగే ప్రమాదం ఏంటంటే, జరిగే ప్రమాదం ఈడబ్ల్యూఎస్ ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత అంటే ఇంకా మనం ఊహించాం ఇక దాన్ని కూడా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే యాక్చువల్ గా ఈ రెడ్లు, వెలములు, బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళందరికీ కలిపి ఈడబ్ల్యూఎస్ కోటా కింద రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 2,000 రావాలి వాళ్ళకు. కానీ యాస్టీస్ గా ఈడబ్ల్యూఎస్ ని ఇదే తరీకాలో ఇంప్లిమెంట్ చేస్తే 20,000 ఉద్యోగాలు పోతున్నాయి. అంటే కనీసం 18,000 ఉద్యోగాలు ఈ మన బీసీలను తలెల కొంచెం ఎత్తుకొని పోయేటువంటి కార్యక్రమం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటి సభ నుంచి నేను మన బీసీ నాయకత్వానికి చెప్తున్నది ఒక మాట. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఇప్పుడే సత్యమన్న చెప్పిండు వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఓసీలది జనాభా 6.98%. 6.98%. 100కి 6 మాత్రమే ఓసీలు ఉన్నారు. అందులో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1 లేదా 1.5% అంతే. 100కి 1 లేదా 1.5% రిజర్వేషన్ మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాలో దక్కాలి. కానీ వాళ్ళకు దక్కుతున్నది 10% దక్కుతా ఉన్నది. ఈ మిగతా 9% ఎక్స్ట్రా ఎక్కడి నుంచి పోతుందంటే ఈ బీసీలో ఉన్నటువంటి సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, వడ్రంగి, ముదిరాజు, గౌడ వీళ్ళందరి తలలకి, మన పిల్లల తలలకి ఎత్తుకొని పోయి తింటా ఉన్నారు. అటు రాజకీయ అవకాశాలు అదే పరిస్థితి అయింది. ఇక్కడ ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ సభ నుంచి పోవాల్సిన బలమైన వాయిస్ ఏంటంటే ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయకపోతే 30 సంవత్సరాల పాటు వాళ్ళ పిల్లలు వచ్చి కుర్చీలలో కూర్చుంటారు, అధికారులు కూర్చుంటారు. ఇక మన సావు కాదు, అప్పుడు మన గోస కాదుగా. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ కోటా అత్యంత ప్రమాదకరంగా మోపైంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాల్సిందే. ఈ సభ ముందు నేను చెప్తా ఉన్నటువంటి మాట. ఇక మనం చాలా సార్లు ఈ సభలు సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి ఈ సభ ఫలితాన్ని బయటికి పంపించాలా. ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి అంశం తేలితే మన పిల్లలకు 18,000 ఉద్యోగాలు వస్తాయి అన్న డిమాండ్ చేస్తున్నట్టుగా 2 లక్షల ఉద్యోగాలు అనుకుంటే అదనంగా 18,000 ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాలి. 10% కాదు, కేవలం 1% ఉన్నారు వాళ్ళు. 1% ఉన్న వాళ్ళకి 1% ఇవ్వాలి. కాబట్టి ఈ సభ మీరంతా చప్పట్ల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాలనేటువంటి విషయాన్ని దయచేసి ఆమోదించవలసిందిగా నా ప్రైవేటు రిక్వెస్ట్. ఇక రెండో అంశం, మన పరిస్థితి చూస్తే నిన్న పేపర్ల పండి చూసిరా, ఇగో వీడు ఉన్నట్టుంది ఆంధ్రప్రభ పేపర్లు అమృతలో అవినీత్య అంత అబద్ధం, కేటీఆర్ దమ్ముంటే నిరూపించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అమృత అవినీతి 8,888 కోట్లు జరిగిందని కేటీ రామారావు గారు ఇద్దరు, ఒక ఆయన వెలమైన ఒక ఆయన రెడ్డి ఆయన, ఈ ఇద్దరు కలిసి పేపర్లో మాట్లాడుకుంటారు. నిన్న కత్తులు దోసుకురు అమృత్ పథకంలా. 8,000 కోట్లు కాలేదు, కేవలం 3,516 కోట్లే అనేది ఒకరి లెక్క. 8,000 కోట్లు అనేది ఒకరి లెక్క. ఈయన లెక్కలు ఎటు పక్కకు పెడితే కాంట్రాక్టర్లు
పనులు పంచుకున్నటువంటిది నిన్న పంచుకున్న ఎవరు సార్ ఆయన ఏమైంది ఇబ్బంది అయితే కడుపు నిజామాబాద్ జిల్లా నవీపేట కాడ ఆగస్టు 24, 2024 నాడు కూర ముక్కల కోసం కొట్టుకొని 13 మందికి దెబ్బలు తాకాయి మనోళ్ళకి. యాటకూర కోసమే ముక్కల కాడ నవీపేట మండలంలో 8 మందిని ప్రభుత్వ దవాఖానలు వేసి ఇంకా కుట్లు మానలే వాళ్ళకు. అయితే ఇక్కడ టెండర్ల విషయంలో 3,561 కోట్ల రూపాయలు టెండర్లు మీ వాళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళు ఎత్తుకపోయిన నీళ్లు ఎక్కడి అంటే అప్పు తెచ్చిన పైకం. నిన్న ఈ రెడ్డోళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అందరు కలిసి పంచుకున్న పైసల్లో ఒక్కొక్క బీసీ అయిన తల మీద ఎన్ని అంటే 1967 రూపాయలు 40 పైసలు పడ్డది అప్పు. వీళ్ళు పంచుకున్న పైసలకు నిన్న 1967 రూపాయలు 40 పైసలు ఈ బీసీ వాళ్ళ తలను తాకట్టు పెట్టి వాళ్ళు పంచుకున్నారు. నిన్న వాళ్ళు పంచుకున్నారు. మనకి ఈ సోయి లేదు. ముక్కలు లేకపోతే పెళ్లి పిల్లగాని తరపున నేను కొట్లాడుకున్నారా నవీపేట కాడ. ఇక్కడ వాళ్ళు పైసలు పంచుకుంటే అదనంగా మన మీద జమైనటువంటి అప్పు బీసీలకు ఈ 3,561 కోట్ల పనులు చేసేందుకు ఈ మొనగాళ్ళు నారీళ్ళు చేరా బీసీల కాంట్రాక్టర్ లేరా? కేవలం పంచుగా బుక్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. మనమేమో ఆర్ కృష్ణనేమో మన పిల్లలకు 500 కోట్లు స్కాలర్షిప్ రావాలని ఆయన రోడ్డు మీద మరి తిరుగుతా ఉంటే ఒక్కటే 5 నిమిషాలలో 5,000 కోట్లు చేతులు మార్చుకున్నారు వీళ్ళంతా కలిసి. ఎవరి సొమ్ము ఇదంతా లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిరా అంటే ఎవరు చెప్పడు. మరి బీసీల మీద అప్పు ఎంత ఉందో అదన్నా చెప్పి తలగవాడు రండి చెప్తలేరు. మా బీసీల తలకాయల మీద ఎంత అప్పు చేసిరో చెప్పి తలగవాడు రండి చెప్పకపోతే ఆఖరికి మేము లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు బ్యాంకులకు పడ్డ అప్పు ఎంత అంటే 3,37,000 కోట్ల రూపాయలు బాకీలు పడ్డాం మనం. మన తలకాయ తాకట్టు పెట్టి గతంలో ఉన్నటువంటి పాలకులు ఇప్పుడున్న పాలకులు వీళ్ళందరూ కలిసి చేసి తెచ్చిన అప్పు 3,37,000 కోట్ల రూపాయలు మనం అప్పున్నాం ఇప్పుడు బ్యాంకులకు. మనకు వచ్చింది ఏమన్నా పైసలు? ఎవడు పంచుక తిన్న పైసలు ఇవి? ఎన్నికల్లోకి రాగానే ఏమంటారు? టికెట్ నీకు పైసలు ఉన్నాయి అంటాడు. మరి నీ కాడ ఎక్కడ ఉన్నాయి సార్ అని మేము మందిని మేమే ముంచి తెచ్చినాం కదరా భయ్ అని వాళ్ళ బాధ. పెద్ద దొంగ నా కొడుకులు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీసీల నోట్లో మట్టి కొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నిన్న పంచుకున్నటువంటి సంపాదన మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది? అంచనాల పెంపు. ఎందుకు పెరిగిందా అంచనా అంటే గత పాలకులు చేసిన తప్పు. గత పాలకుడు తప్పు చేస్తే బీసీ వాళ్ళు కట్ట అన్నది పైసలు పోయి కేసీఆర్ ఇట్లకని గుంజుకరాపో అవి వాళ్ళ ఆస్తులు తప్పు అయిపో. గత పాలకుడు ఎంత సింపుల్ గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే వాళ్ళ గత పాలకులు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచారు. కానీ ఈ బీసీ బిడ్డలు చదువుకునే బడ్లకు ఎనడని ఒకనాడు అంచనా పెంచిరా? ఈ బీసీ బిడ్డలు పోయే దావకాలకు ఎనడని ఒక అంచనాలు పెంచిరా? ఎక్కడ ఉన్నదా చరిత్రలో? ఇదంతా దొంగ రాజకీయం. ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం. కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సోదరులారా. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి అంతే. ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోరు. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొల్పు రాలే,
ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానంలో ఖచ్చితంగా లెక్కపోతే బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. ఎందుకు చెప్తా ఉన్నంటే నేను చేయబోతున్నటువంటి ప్రయత్నం మనందరి సహకారంతో చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ముంగట్టున్నది ఒకటే ఆప్షన్, తీన్మార్ మల్లన్నను కథమన్నా చేయాలి, క్యారెక్టర్ అన్న దెబ్బతీయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి రెండే ఆప్షన్లు. కానీ గంట కంటే ముందు నేను మీ పని చేస్తా, గుర్తుపెట్టుకోండి. మీరు మీకు ఆలోచన వచ్చే గంట కంటే ముందే మీ పని చేస్తా. మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి ఇలా మంత్రి పదవుల విషయంలో కూడా నేను మాట్లాడుతూ ఉంటే 6 మంత్రి పదవులు నేనే మొన్న ఎవరిదో జయంతుండనే మనది సాగలైనమ్మ వరదంతి కాడ ముఖ్యమంత్రి గారు పక్కపంటూ 2-3 వేరేటోళ్ళు ఎమ్మెల్యే ఎందుకు నిలబడరా అని నేను ఆలోచన చేస్తే ఎన్నడూ రాలే. వాళ్ళు ఎన్నడూ పూలదండ వేసి కూడా తెలియదు వాళ్ళకి సాగలైనమ్మకు. ఏంటంటే వీళ్ళు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలిన 6 మంత్రి పదవులు అవి బీసీలే, బాధత్త బీసీలే. అవి మేము ఇయ్యం అట్లనే చేస్తాము, బీసీలకు ఇయ్యం అని అనుకుంటే మీ కర్మ. దానికి ఎవరేం చేస్తాడు? ఎవరు పాడేవాడు వేసుకుంటా అంటే ఇవ్వడం తప్పు, మనం ఆపగలుగుతామా? ఒక్క మాట అయితే సత్యం, బీసీలు గతంలో లాగా లేరు, ఇప్పుడు చైతన్యవంతమైరు. మా సోదరులే, ఆర్ కృష్ణన్న మా సోదరుడే, మా సత్యమన్న మా సోదరుడే, మా కృష్ణన్న మా సోదరుడే, మా సోదరులంతా మేము కులాలు వేరు కాదు, మేము బీసీలం, మేము బీసీలం, మేము కులాలుగా కాదు. మేము ఇంట్లో పండుగ చేసుకునేటప్పుడు ఇంటి దేవత కొలుసుకునేటప్పుడు కులం కావచ్చు, కానీ మేము బీసీలమే, మేము బీసీలమే. మా మేరాయనైనా, మా మంగళాయనైనా, మా సాకలాయనైనా మేమందరం కూడా బీసీలం మాత్రమే. అందుకే అంబేద్కర్ గారు కానీ లేకపోతే భారత రాజ్యాంగం కానీ మనకు మాట చెప్పింది, మీరు క్యాస్ట్ కాదనైనా క్లాస్ అని చెప్పింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది. ఇప్పుడు కులగణన చేయమంటే చేయలే, చేస్తారు, ఇప్పుడు చేస్తారేమో, చేస్తారు కూడా. ఈ లోపే మనం ఖాళీ ఎన్నుకుండు అని చెప్పి మేమేం చేసినాం, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకుంటూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో వెలమోళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో వెలమోళ్ళు ఉన్నది 1,02,000 మంది. 1,02,000 మంది ఉన్న రెడ్డిలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పనా? రెడ్లేమో 43. ఎంతమంది ఉన్నారు వెలమోళ్ళు? 13 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలసంతోల కంటే తక్కువ ఉన్నారు వాళ్ళు. బాలసంతోల కంటే తక్కువ ఉన్నటువంటి వెలమోళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు అవుతారు. వీళ్ళు మాత్రం బాలసంత ఆయనకి ఇంక ఆడుందో తెలియదు అసెంబ్లీ. ఈ అసెంబ్లీ ఆడుందో తెలియదు హైదరాబాద్ లా. బీసీ నాయకులారా మీరేం భయపడకండి, అట్లా పోయి చూసుకొచ్చుకోపోరు అసెంబ్లీలో సీటు. త్వరలో మీదే, అది త్వరలో మీదే, ఆ సీటు మీదే, మీకే రాబోతుంది. ఇక నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో లెక్కలు తీసి చెప్తా ఉన్నా, ఎక్కడ బీసీల లెక్కలు తీస్తా ఉన్నా. ఫస్ట్ కడగవలసిన నల్గొండ కానించి అడుగుతా ఉంటే మిర్యాలగూడ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 1952 నుంచి దాకా ఒక్కనాడు కూడా బీసీ ఓడు ఎమ్మెల్యే కాలే. ఆడ ఒక్కనాడు కూడా కాలే. దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే, రిజర్వ్డ్ గాని ఎమ్మెల్యే కాలే. అక్కడ అదే ఉమ్మడి నల్గొండ చూస్తే బొమ్మగారి ధర్మభిషన్ గౌడ్, నోముల నరసింహయ్య గారు, ఇట్లా కొంతమంది మాత్రమే ప్రభావం చూపించగలిగారు. కాబట్టి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటేమో నకరేకలు, నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మునుగోడు. ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓసీల జనాభా ఎంత అని తీసినవయా 46,130 మంది అంతే. ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీల లెక్క ఎంత అని తీస్తే 9,52,000 మంది బీసీలు ఉన్నారు. ఇగో ఇవి వాళ్ళ లెక్కలు.
అందుకోసమే ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకి చెప్తా ఉన్నా, నువ్వు రాసి పెట్టుకొని ముంగట్టున్న కాగితంలో 28కి బీసీ ఓడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది బీసీ రాజ్యాంగం మారబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది తీన్మార్ మల్లన్న మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ వాళ్ళందరి మధ్యలో కూర్చోవాలి కానీ సిఎల్పి మీటింగ్ ఉంది, పోయేస్తాం.